హలో ఎవరీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ డెవాప్స్ విత్ ప్రసాద్ ఇన్ తెలుగు. నేను ఈ వీడియోలో టెర్రాఫార్మ్ అంటే ఏంటి? టెర్రాఫార్మ్‌ని ఎక్కడ యూజ్ చేస్తాము? టెర్రాఫార్మ్ ఎందుకు అంత పాపులర్ అయింది? టెర్రాఫార్మ్ అడ్వాంటేజెస్ ఏంటి అనేది నేను సింపుల్ టెర్మినాలజీలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. సో, ఈ వీడియోలో నేను థియరిటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను టెర్రాఫార్మ్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేస్తాం? టెర్రాఫార్మ్‌ని యూజ్ చేసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది జస్ట్ శాంపుల్ చూపిస్తాను. సో, గైస్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మన ఛానల్‌లో క్లౌడ్ కోర్సెస్ అంటే ఏడబ్ల్యూఎస్ కోర్స్ తెలుగులో ఫ్రీగా ఇస్తున్నాను. ఇంకా లెనెక్స్ అండ్ సెల్ స్క్రిప్టింగ్ బేసిక్స్ తెలుగులో ఫ్రీగా ఇస్తున్నాను. ఇంకా గిట్ అండ్ మావెన్ సెషన్స్ కూడా ఇస్తున్నాను. సో, ఇది కాకుండా డెవాప్స్ కంటెంట్, ఏఐ కంటెంట్, ఇండస్ట్రీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేది నేను పోస్ట్ చేస్తుంటాను. అలాగే మాక్ ఇంటర్వ్యూస్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తుంటాను. ఇంకా వీడియోస్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఎంత లైక్ చేస్తే ఇది అంతమందికి రీచ్ అవుతుంది. అంతమందికి యూజ్ అవుతుంది. ఎవరైతే ఫ్రీగా క్లౌడ్ కోర్సెస్ నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్‌కి ఎవరికైతే అవసరం ఉంటుందో ఈ టెక్నాలజీస్ వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేయండి. ఫైన్. సో, ఇంకా ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. యెస్. టాపిక్స్ కవర్డ్ ఇన్ దిస్ వీడియో. చూడండి. వాట్ ఈస్ టెర్రాఫార్మ్ అండ్ ఐఏసీ? ఐఏసీ అంటే ఏంటి? టెర్రాఫార్మ్ అంటే ఏంటి? సో, అలాగే వాట్ ఈస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్? సో, ఇది అసలు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం కదా! టెర్రాఫార్మ్‌ని. అసలు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? అనేది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే అడ్వాంటేజెస్ ఆఫ్ టెర్రాఫార్మ్. అడ్వాంటేజెస్ ఉంటేనే కదా ఏ టూల్‌నైనా మనం అడాప్ట్ చేసుకుంటాం, నేర్చుకుంటాం. కంపెనీస్ కూడా యూజ్ చేస్తాయి. సో, కాబట్టి అడ్వాంటేజెస్ ఏంటి అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక పెయింట్‌లో నేను డ్రా చేసి. యెస్ గైస్. టెర్రాఫార్మ్ అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ టూల్. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ టూల్ అంటే ఏంటి? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ అంటే ఏంటి? తెలియాలి అంటే అసలు ఫస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే నేను ఇంతకుముందు వీడియోస్‌లో చెప్పాను. సో, క్లౌడ్ ఇంట్రొడక్షన్‌లో కూడా నేను క్లియర్‌గా అసలు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? దాన్ని ఎలా ప్రొవిజన్ చేసుకుంటాం? దాన్ని డేటా సెంటర్ అంటే ఏంటి? సో, ఇవన్నీ ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా ఏదైనా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే క్లౌడ్ టెక్నాలజీస్ గురించి వీటి గురించి ఏడబ్ల్యూఎస్ కోర్స్‌లో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏడబ్ల్యూఎస్ తెలుగులో కోర్స్ డే 2 వీడియోలో ఉంటుంది. కావాలంటే ఎళ్లి చూడొచ్చు. బట్ స్టిల్ ఇక్కడ కూడా నేను హై లెవెల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటో. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది మీ కంపెనీ. సో, ఇది ఒక ఫ్లిప్‌కార్ట్ ప్రాజెక్ట్ అనుకుందాం. సో, ఫ్లిప్‌కార్ట్ అంటే ఏంటో మీకు తెలుసు. ఫ్లిప్‌కార్ట్ అనేది ఆన్‌లైన్ షాపింగ్ బిజినెస్ చేస్తది. సో, మనం www.flipkart.com అని టైప్ చేయంగానే ఒక వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. సో, అంటే అప్పుడు ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు ఆన్‌లైన్ షాపింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళకేం కావాలి? ఒక వెబ్‌సైట్ కావాలి. వెబ్‌సైట్‌లో మళ్ళీ ఏం కావాల్సి పడుతది? వెబ్‌సైట్‌లో మళ్ళీ ఒక లాగిన్ ఆప్షన్, ఒక సెర్చ్ ఆప్షన్. మనం ఏదైనా ప్రొడక్ట్ కావాలంటే పర్చేస్ చేయాలనుకుంటే సెర్చ్‌లోకెళ్ళి సెర్చ్ చేస్తాం కదా! సో, మనకేదైనా వాషింగ్ మెషిన్ కావాలి. సో, మనకి ఏ బ్రాండ్ వాషింగ్ మెషిన్ కావాలి? ప్రైస్ ఎంత? ఏ కలర్‌లో ఉంది? దాని ఫీచర్స్ ఏంటి? సో, వాషింగ్ మెషిన్ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో, రిఫ్రిజిరేటర్ కావచ్చు. సో, ఇవన్నీ ఇక్కడికెళ్ళి సెర్చ్ ఆప్షన్‌లో వర్క్ చేస్తాయి. సో, జస్ట్ సెర్చ్ చేస్తాం. ఫైన్. సో, లెట్ మీ జస్ట్ రైట్. ఇది మీకు అందరికీ తెలుసు. జస్ట్ నేను ఒక్కసారి దీన్ని ఎలా దీన్ని డెవలప్ చేసేటప్పుడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎట్లా ప్రొవిజన్ చేస్తారో, ఎన్ని వేస్ ఉన్నాయో నేను చెప్తాను. అందుకని నేను ఇప్పుడు చెప్తున్నాను. లేకపోతే ఫ్లిప్‌కార్ట్ అనేది మీ అందరికీ తెలుస్తుంటుంది ఆల్‌మోస్ట్. ఫైన్. సో, ఇక్కడ కార్ట్ ఆప్షన్ ఉంటుంది. కార్ట్ ఆప్షన్ అంటే ఏంటో కూడా తెలుసు మీకు. మనం ఒకసారి ఆహ్, ప్రొడక్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాషింగ్ మెషిన్ ఎల్‌జీ కంపెనీ వాషింగ్ మెషిన్ మనం కావాలనుకున్నాం. దాన్ని కార్ట్‌కి యాడ్ చేసుకుంటాం. కార్ట్‌కి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి థింక్ చేస్తాం. తర్వాత మళ్ళీ రియల్‌గా దాన్ని పర్చేస్ చేయాలి, బై చేయాలనుకుంటే కొనాలనుకున్నప్పుడు పేమెంట్‌కెళ్ళి మనం పేమెంట్ చేస్తాం. దాంట్లో మళ్ళీ డిఫరెంట్ పేమెంట్ మోడ్స్ ఉంటాయి. సో, నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి చేయొచ్చు. యూపీఐ మెథడ్స్ అలాగే క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది. సో, ఇది ఏదో మనకి ఏది ఫీజిబిలిటీ ఉంటే కంఫర్టబుల్ ఉంటే దానికెళ్ళి మనం చేస్తాం. అయితే ఇవన్నీ ఎవరు చేయాలి? ఇవన్నీ ఐటీ కంపెనీస్ చేయాలి. ఈ అప్లికేషన్‌ని ఈ ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌ని ఇంకా మొబైల్ అప్లికేషన్ కావాలంటే మొబైల్ అప్లికేషన్‌ని ఈ ఫీచర్స్‌తో ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. జస్ట్ ఈ 4 ఫీచర్స్ నేను ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను. వీటన్నిటిని ఒక ఐటీ కంపెనీకి ఇస్తారు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం టీసీఎస్‌ఓ లేకపోతే ఇంకొక ఏదో కంపెనీలో మనం చేస్తున్నామంటే, సో, ఆ కంపెనీకి ఈ ప్రాజెక్ట్ వచ్చిన వెంటనే వాళ్ళేం చేస్తారు? సో, మ్యాన్ పవర్ కావాలి. మ్యాన్ పవర్ అంటే డెవలప్‌మెంట్ టీము, అలాగే టెస్టింగ్ టీము, డెవాప్స్ టీము, సో, ఇంకా హార్డ్‌వేర్ టీము, నెట్వర్కింగ్ టీము, స్టోరేజ్ టీమ్ చాలా ఉంటాయి కదా! సో, ఈ టీమ్స్ అన్నిటిని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. లేదంటే వాళ్ళ దగ్గర ఉండే వేరే వేరే టీమ్స్‌లో ప్రాజెక్ట్స్‌లో ఉండే వాళ్ళని తీసి ఒక టీమ్స్ ఫార్మ్ చేస్తారు. సో, మొత్తానికి మ్యాన్ పవర్ కావాలి. తర్వాత ఏం కావాలి? ఇమ్మీడియేట్‌గా, అర్జెంట్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? ఏంటసలు? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే సర్వర్స్. సో, ఇప్పుడు ఈ కోడంతా ఎక్కడ స్టోర్ చేస్తావు? ఎక్కడ రన్ చేస్తావు ఇదంతా? సర్వర్స్, సర్వర్స్ కావాలి. సర్వర్స్ ఒకటే సరిపోద్దా?
సో ఆ సర్వర్స్ మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి కదా. సో ఒక 1000 సర్వర్స్, 2000 సర్వర్స్ ఉంటాయి కదా. ఆ సర్వర్స్ అన్నిటిని ఒక నెట్వర్క్‌లో కనెక్ట్ చేయాలి. ఎప్పుడైనా ప్రాజెక్ట్ చేయాలంటే ఇండివిడ్యువల్‌గా ఏ సర్వర్ ఆ సర్వర్ ఉండదు ఆల్మోస్ట్. ఏవో కొన్ని తప్ప స్టాండ్ అలోన్‌గా. సో దానికి కొన్ని నెట్వర్కింగ్ ఇది కావాలి. నెట్వర్క్ కేబుల్స్ సంథింగ్ ఇవన్నీ కావాలి. సో ఇప్పుడు ఈ నెట్వర్క్ కేబుల్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా ఏం కావాలి? ఆ డేటాని స్టోర్ చేయటానికి సో ఎక్కువ హై కెపాసిటీ ఉన్న స్టోరేజ్ డివైజెస్ అవి కావాలి. స్టోరేజ్ డివైజెస్, తర్వాత రౌటర్స్, ఇంకా ఎలక్ట్రికల్ కేబుల్స్. సో ఇవన్నిటిని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కిందకొస్తది. ఇంకా ల్యాప్‌టాప్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే ఇక్కడ మనం సర్వర్స్ అనేది మీకు అందరికి తెలుసు కాబట్టి, అందరికి జనరల్‌గా ఐడియా ఉంటుంది కాబట్టి, సర్వర్స్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక 2000 సర్వర్స్ కావాలి. ఒక 2000 సర్వర్స్ కావాలి ఇనిషియల్‌గా. తర్వాత ఇంకా ఆహ్, ఎక్స్‌ట్రా కావాలంటే తర్వాత మళ్ళీ బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే 2000 సర్వర్స్ కావాలి అనుకుందాం. 2000 సర్వర్స్‌ని ఎలా చేసుకోవచ్చు మనం? ఎలా చేసుకోవచ్చు అంటే ఒకటి సో యూజువల్‌గా వర్చువల్ సర్వర్సే యూజ్ చేస్తాం. సో వర్చువల్ సర్వర్స్‌నే యూజ్ చేస్తాం. వీఎమ్స్ అని. సో ఈ వర్చువలైజేషన్ కాన్సెప్ట్, వర్చువల్ సర్వర్స్‌కి, ఫిజికల్ సర్వర్స్‌కి డిఫరెన్సెస్ ఇవి మొత్తం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఆ ఏడబ్ల్యూఎస్ వీడియోలో, డే 2 వీడియోలో. ఈ వర్చువల్ సర్వర్స్ 2000 కావాలంటే ఫస్ట్ మనం ఈ ప్రతి కంపెనీకి టీసీఎస్ కైనా, ఏ కంపెనీకైనా డేటా సెంటర్ ఉంటుంది. డేటా సెంటర్ అంటే ఏంటి? ఏం లేదు. సో మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని సర్వర్స్‌ని వీటన్నిటిని పెడతాం. ప్లేస్ చేస్తాం. ఒక సేఫెస్ట్ ఏరియా. సో ఇందులోకెళ్ళి ఈ డైరెక్ట్‌గా ఫిజికల్ సర్వర్స్‌ని ఎవరు యూజ్ చేయరు. ఫిజికల్ సర్వర్స్‌ని పెట్టి అక్కడ పర్చేస్ చేసి ఫిజికల్ సర్వర్స్ అంటే ఏంటి? ఫిజికల్ హార్డ్‌వేర్. సో అంతే ఫిజికల్ సర్వర్స్‌ని బట్టి దాని పైన వర్చువల్ సర్వర్స్‌ని క్రియేట్ చేస్తారు. వర్చువల్‌గా మల్టిపుల్ ఒక సర్వర్ మీద అంటే ఒక సేమ్ హార్డ్‌వేర్ మీద మల్టిపుల్ సర్వర్స్‌ని క్రియేట్ చేస్తారు. అదే వర్చువలైజేషన్ కాన్సెప్ట్. సో ఇది కూడా నేను అదే చెప్పాను కదా! ఇవన్నీ ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఏడబ్ల్యూఎస్ వీడియోస్. డే 2 వీడియోలో. ఫైన్. సో ఈ వర్చువల్ సర్వర్స్ అన్నమాట. ఇక్కడ నుంచి డెవలప్‌మెంట్ టీమ్‌కి ఎన్ని కావాలో అన్ని ఇస్తారు. టెస్టింగ్ టీమ్‌కి ఎన్ని కావాలో అన్ని ఇస్తారు. ఇదంతా ఇస్తారు. ఫైన్. ఇలా అయితే ఇలా మనం ఆన్ ప్రిమిస్‌లో ఇలా చేయొచ్చు. సో వీటిలో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ పడతది. ఇది డేటా సెంటర్. కాస్ట్ ఎక్కువ పడతది. సో మళ్ళీ వీటన్నిటిని ఆటో స్కేలింగ్ చేయాలంటే కొంచెం కష్టమవుతది. అంటే బేస్డ్ ఆన్ ద లోడ్ అది స్కేల్ అప్ చేయాలన్నా, స్కేల్ డౌన్ చేయాలన్నా టైం పడుతుంది. ఇదంతా ఉంటుంది ఛాలెంజ్. కాబట్టి సో తర్వాత కాస్ట్, మెయింటెనెన్స్ ఇవన్నీ కష్టం కాబట్టి ఏం చేస్తారు? క్లౌడ్‌కెళ్తారు. క్లౌడ్. క్లౌడ్ అంటే ఏంటి? ఏడబ్ల్యూఎస్ లేదా అజూర్ లేకపోతే జీసీపీ, గూగుల్ క్లౌడ్, ఆరకిల్ క్లౌడ్, ఐబీఎం క్లౌడ్ ఇది. ఏడబ్ల్యూఎస్‌తో లేకపోతే అజూరో ఏదైనా కావచ్చు. తర్వాత జీసీపీ సో ఎక్స్‌ట్రా ఇంకా ఎక్సెట్రా ఇంకా ఏదైనా చాలా ఉంటాయి ఇంకా. డిజిటల్ ఓషన్ అని, ఐబీఎం క్లౌడ్ సో ఇవన్నీ. ఫైన్. సో ఇక్కడికెళ్ళి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవచ్చు. రెంట్‌కి అంటే ఒక రకంగా చెప్పాలంటే సో రెంట్‌కి ఇచ్చినట్లు అన్నట్టు. రెంట్‌కి తీసుకున్నట్లు అన్నట్టు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఫైన్. సో ఇక్కడ ఒక రీజియన్స్ ఉంటుంది. హైదరాబాద్ ఒక రీజియన్ ఉంటే హైదరాబాద్‌లో ఇలాంటి డేటా సెంటర్స్ ఉంటాయి. ఏడబ్ల్యూఎస్‌టి సో వేరే ఈ పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడర్స్ అంటాం కదా! వీటిని ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఈ ఫిజికల్ సర్వర్స్ మీద వర్చువల్ సర్వర్స్‌ని అయితే ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే వీటిని ఏడబ్ల్యూఎస్‌లోకెళ్ళి మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఉంటాం గదా! మనం ఇక్కడ ఉన్నాం. దీనికి లాగిన్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ఏ అనుకుంటే మనం యూజ్ చేసే క్లౌడ్ మన ప్రాజెక్ట్‌లో ఏడబ్ల్యూఎస్‌కి లాగిన్ అయ్యి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్‌తో ఇక్కడికెళ్ళి ఈ సర్వర్‌ని క్రియేట్ చేస్తాం. ఒక సర్వర్‌నైతే క్రియేట్ చేయొచ్చు. ఒక 10 సర్వర్స్‌నైతే క్రియేట్ చేయొచ్చు. బట్ ఒక 1000, 2000 సర్వర్స్‌ని క్రియేట్ చేయాలి అంటే, లేదా ఒక 100 సర్వర్స్‌ని క్రియేట్ చేయాలంటే, మాన్యువల్‌గా చేయాలంటే కష్టం. వాటిని మళ్ళీ మెయింటైన్ చేయాలంటే కూడా, మేనేజ్ చేయాలంటే కూడా కష్టం. మేనేజ్ చేయాలంటే కూడా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ 100 సర్వర్స్ 100 టైమ్స్ చేయాలంటే మాన్యువల్‌గా కష్టం కాబట్టి, సో మనం ఏడబ్ల్యూఎస్‌లో ఒక సర్వీస్ ఉంటుంది. ఏడబ్ల్యూఎస్‌లోనే ఒక సర్వీస్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. దాన్నే క్లౌడ్ ఫార్మేషన్ అంటాం. క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్స్ అంటాం. సో, అలాగే అజూర్‌లో కూడా అలాంటిదే ఇంకోటి ఉంటుంది. ఏఆర్ఎం అని. సో, అక్కడ కూడా కోడ్ రాసి చేయొచ్చు. సో, క్లౌడ్ ఫార్మేషన్‌కి యూజ్ చేసి ఏడబ్ల్యూఎస్‌లో చేయొచ్చు. అజూర్‌కి కోడ్ రాసి ఏఆర్ఎమ్స్‌ని యూజ్ చేసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు. బట్ ఈ క్లౌడ్ ఫార్మేషన్ ఒక్కటే నేర్చుకుంటే డెవాప్స్ ఇంజినీర్ యూజ్ చేస్తుంటాడు కదా! దీన్ని ఈ, ఈ క్లౌడ్‌ని.
ఓన్లీ క్లౌడ్ ఫార్మేషన్ నేర్చుకుంటే ఏడబ్ల్యూఎస్లో మాత్రమే చేయగలడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయగలడు, సర్వర్స్ని. దీన్ని అజూర్లో కోడ్ రాయటం తెలిస్తే, యూజ్ చేయడం తెలిస్తే అజూర్లో మాత్రమే చేయగలడు. ఇవన్నీ నేను జీసీపీలో ఇంకొక దాంట్లో ఇంకోటి, డేటా సెంటర్లో ఇది ఆన్ ప్రెమిస్ అంటారు, ఆన్ ప్రెమిస్ డేటా సెంటర్లో ఇంకొకటి. సో ఇవన్నీ నేర్చుకోవటం చాలా కష్టం. అందుకనే యూనివర్సల్గా మొత్తం ఏ క్లౌడ్ ప్రొవైడర్లో అయినా సరే, ఏడబ్ల్యూఎస్లో అయినా, అజూర్లో అయినా, జీసీపీ అయినా, ఆరకిల్ క్లౌడ్ అయినా, ఐబిఎం క్లౌడ్ అయినా, ఎనీ క్లౌడ్, ఈవెన్ ఆన్ ప్రెమిస్లో అయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయొచ్చు. దేన్ని యూస్ చేసి? టెరాఫామ్. అక్కడే టెరాఫామ్ పిక్చర్లోకి వచ్చింది. సో టెరాఫామ్లో ఎలా చేస్తామంటే కోడ్ రాసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. అందుకే దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అన్నాం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కోడ్ రాసి కోడ్ లాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాం. అందుకే దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అన్నాం. ఫైన్. సో ఇది ఏ క్లౌడ్కైనా సపోర్ట్ చేస్తుంది. టెరాఫామ్ సపోర్ట్స్ ఆల్ టైప్ ఆఫ్ క్లౌడ్స్, ఏడబ్ల్యూఎస్, అజూర్, గూగుల్ క్లౌడ్. సో దేనికైనా సపోర్ట్ చేస్తుంది. అందుకే దీన్ని క్లౌడ్ ఆగ్మాటిక్ టూల్ అంటాం. క్లౌడ్ ఆగ్మాటిక్ అంటే సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లౌడ్ ప్రొవైడర్, ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అజూర్ కావచ్చు, దేనికైనా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇంత పాపులర్ అయింది. ఇంకా ఒకటి ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్లో అది క్రియేట్ చేయదు. అలాగే మేనేజ్ చేయడం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టెరాఫామ్ యూస్ చేసి ఈజీ. ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే టెరాఫామ్ని యూస్ చేసి చేస్తారు, ఒక సర్వర్సే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్లో సర్వర్స్ని ఏమంటాం? EC2 క్లస్టర్స్ అంటాం. అలాగే స్టోరేజ్ సర్వీసెస్ని S3 అంటాం. అలాగే నెట్వర్క్ సర్వీసెస్ VPC. సో ఏదైనా సరే, ఏ సర్వీస్నైనా సో మల్టిపుల్ సర్వీసెస్ని టెరాఫామ్ యూస్ చేసి కనుక క్రియేట్ చేస్తే వాటిని మేనేజ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకు అంటే టెరాఫామ్లో స్టేట్ ఫైల్ అనేది ఒకటి ఉంటుంది. ఈ స్టేట్ ఫైల్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే క్రియేట్ చేసామో మనం టెరాఫామ్లో కోడ్ రాసి దాన్ని మొత్తాన్ని స్టోర్ చేసుకుంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచర్ టెరాఫామ్లో ఉండేది. సో ఈవెన్ ఇంటర్వ్యూస్లో కూడా ఖచ్చితంగా అడుగుతుంది ఈ స్టేట్ ఫైల్ గురించి. సో ఈ స్టేట్ ఫైల్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఉంటుంది. సో తర్వాత ఇందులో ఇంకొక వెరీ గుడ్ ఫీచర్ ఏంటంటే లాకింగ్ మెకానిజం ఉంటుంది. లాకింగ్ మెకానిజం ఇది కూడా ఇంటర్వ్యూస్లో అడుగుతాడు. లాకింగ్ మెకానిజం అంటే ఏంటంటే, సో ఒక ఫోల్డర్లో టెరాఫామ్ స్క్రిప్ట్ రాసి దాన్ని ఆ టీమ్ మెంబర్స్లో ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీ టీంలో ఒక 20 మెంబర్స్ ఉన్నారు డెవాప్స్ టీంలో. ఒకరు ఆ కోడ్ని, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక EC2 క్రియేట్ చేయడానికి ఆ కోడ్ రన్ చేస్తున్నారు. సేమ్ టైం వేరే వాళ్ళకి తెలియకుండా అదే కోడ్ని అదే ఫోల్డర్లో కానీ రన్ చేయడానికి ట్రై చేస్తే ఓవర్ రైడ్ అవ్వకుండా లాక్ చేస్తుంది. అది మీ రిక్వెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత, మీ కోడ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని అలౌ చేస్తుంది, అన్లాక్ చేస్తుంది. సో దీన్ని లాకింగ్ మెకానిజం అంటారు. లాక్ ఫైల్స్ ఉంటాయి. సో అవంతా కొంచెం డెప్త్గా వెళ్తే అది తెలుస్తుంది. బై ప్రాక్టీస్ వచ్చేస్తుంది. ఫైన్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని టెరాఫామ్ యూస్ చేసి క్రియేట్ చేసాం కాబట్టి టెరాఫామ్ దాన్ని స్టోర్ చేసుకొని మనకి కొన్ని ఇయర్స్ వరకు, ఈవెన్ ఆఫ్టర్ 5 years, 10 years, 20 years, సో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి పోదు. అదే మనం ఎక్సెల్ షీట్స్లో అక్కడ చేసామంటే సో అది ఈజీగా అది మిస్ అవుట్ అనే ఛాన్స్ ఉంది. సో అలాగే ఎంప్లాయీస్ చేంజ్ అయ్యేకుంది, డెవాప్స్ ఇంజనీర్స్ ఒక ప్రాజెక్ట్ వేరే ప్రాజెక్ట్ వేరే కంపెనీకి వెళ్ళే పొంది అదంతా క్లమ్జీగా పేరు. అలా కాకుండా టెరాఫామ్ యూస్ చేస్తే స్ట్రక్చర్డ్గా ఒకే చోట మొత్తం ఉంటుంది. సో ఇంకా ఇక్కడ కోడ్ రాస్తాం కదా, ఈ కోడ్ చాలా ఈజీ. జస్ట్ మనం ఏం రాస్తామంటే, కోడ్ ఎలా రాస్తామంటే ప్రొవైడర్ అంటే ఈ ప్రొవైడర్ ఏ ప్రొవైడర్లో క్రియేట్ చేయాలి, AWS క్లౌడ్ ప్రొవైడర్. తర్వాత రిసోర్స్ అంటే నెట్ హై లెవెల్లో చెప్తున్నాను నేను. రిసోర్స్ అంటే ఎలాంటి రిసోర్స్ క్రియేట్ చేయాలి. EC2 అయితే EC2, S3 అయితే S3. దాని కాన్ఫిగరేషన్, EC2 అంటే సర్వర్ కదా, సో ఎంత కాన్ఫిగరేషన్తో సర్వర్ క్రియేట్ చేయాలి EC2ని. అలాగే ఇంకా దానికి నేమ్ ఏమి ఇవ్వాలి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి క్రియేట్ చేయాలి. సో ఇవంతా, సో దీన్ని ప్రొవైడర్ బ్లాక్ అంటారు. దీన్ని రిసోర్స్ చాలా ఈజీ. అలాగే ఇంకొకటి చాలా మంది భయపడేది ఏంటంటే, ఈ టెరాఫామ్ యూస్ చేయాలంటే స్క్రిప్ట్ నేర్చుకోవాలి, స్క్రిప్టింగ్ పార్ట్ ఉంటుంది కదా అంటారు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అవ్వద్దు. మనం ఈ స్క్రిప్ట్ రాస్తారు, రాసిన తర్వాత దీన్ని మళ్ళీ రీయూస్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ EC2 క్రియేట్ చేయడానికి ఇది రాసాం, ఒక పర్టికులర్ కాన్ఫిగరేషన్, ఒక 2 VCPUsతో క్రియేట్ చేయడానికి ఇది రాసాం. తర్వాత ఒక 100 EC2s క్రియేట్ చేయాలంటే ఇదే స్క్రిప్ట్ని చేంజ్ చేసుకుంటాం. అలాగే S3 రాయాలంటే సేమ్ ఫార్మాట్, సేమ్ సింటాక్స్ ఉంటుంది. సో అక్కడ చేంజెస్ చేసుకుంటాం ఎక్కడ కావాలంటే అక్కడ. అంతేగాని ఉన్న స్క్రిప్ట్ని రీయూస్ చేసుకోవచ్చు, అలాగే చేంజెస్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ న్యూ స్క్రిప్ట్ మళ్ళీ రాయాల్సిన అవసరం ఉండదు.
సో ఇంకా టెరాఫామ్‌లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో టెరాఫామ్ అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ కోడ్ అని ఎందుకంటారంటే, ఇది కోడ్ రాసి చేస్తారు కాబట్టి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ టూల్ అని ఎందుకన్నామంటే, సో ఇది అన్నమాట. సో టెరాఫామ్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు డెవాప్స్ కల్చర్‌లో. సో క్యూబర్నెటీస్, టెరాఫామ్, జెన్కిన్స్ ఇవి 3 సో కంపల్సరీ నేర్చుకొని ఉండాలి. డెవాప్స్ ఇంజినీర్‌కి వీటి మీద మంచి గ్రిప్ ఉండాలి. సో అలాగే సో ఇంటర్వ్యూలో కూడా మీకు టెరాఫామ్, క్యూబర్నెటీస్, జెన్కిన్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ ఆర్ ఎనీ క్లౌడ్. సో ఇది మిమ్మల్ని 100% సేవ్ చేస్తుంది. సో ఫైన్ గైస్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. సో ఇక నెక్స్ట్ వీడియోలో టెరాఫామ్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేస్తాం? టెరాఫామ్‌ని యూజ్ చేసి ఈ EC2 ఇన్‌స్టెన్స్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది నేను చూపిస్తాను. సో యాస్ సూన్ యాస్ పాసిబుల్ నేను ఆ వీడియో కూడా చేస్తాను. ఓకే. ఓకే గైస్. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ టుడేస్ టాపిక్. ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటాను. సో ఇది బేసిక్ మాత్రమే. సో నేను తర్వాత చెప్పాను కదా! ప్రాక్టికల్‌గా టెరాఫామ్‌ని ఇన్‌స్టాల్ చేసి EC2 ఇన్‌స్టెన్స్ ఎలా క్రియేట్ చేయాలో నేను చేసి చూపిస్తాను. సో మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఎందుకంటే నేను వీడియోస్ రిలీజ్ చేసినప్పుడల్లా సో క్లౌడ్ కోర్సెస్ ఫ్రీగా ఇస్తున్నాను. అలాగే గిట్ అండ్ మావెన్ ఇస్తున్నాను. వీడియో రిలీజ్ చేసినప్పుడల్లా మీకు ఇన్‌స్టంట్ అలర్ట్ మెసేజ్ వస్తుంది. సో వీడియోస్‌ని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఎంత లైక్ చేస్తే అంతమందికి రీచ్ అవుతుంది. అంతమందికి హెల్ప్ అవుతాయి ఈ వీడియోస్. ఎవరైతే ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటున్నారో క్లౌడ్ కోర్సెస్ వాళ్ళు. ఫైన్. ఇంకా మన ఛానెల్‌లో డెవాప్స్ కంటెంట్, ఏఐ రిలేటెడ్ కంటెంట్ సో ఇవన్నీ ఉంటాయి. సో అలాగే న్యూ డెవాప్స్ బ్యాచెస్ కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్స్‌కి కాల్ చేయండి. సో నేను మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో అలాగే నన్ను సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వీటిల్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నేను జాబ్ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు నేను అందులో పోస్ట్ చేస్తుంటాను. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. థాంక్ యూ.